బిడ్డ ఉద్యోగాలు చూపించుకుంటా మళ్ళీ 2 లక్షల వాలంటీర్ ఉద్యోగం ఎందుకు మేడం మాట్లాడేది మానుకోండి. గ్రూప్ 2 ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎక్కడ అవి చెప్పండి ఫస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎక్కడ? గ్రూప్ 1 గ్రూప్ 3 ఎక్కడ? సచివాలయం ఉద్యోగాలు చూపించుకుంటున్నారు మీరు ఈరోజు. ఇంతవరకు గ్రూప్ 1 ఎన్ని పోస్ట్ ఉంటాయో తెలుసా మీకు అంటున్నా? గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్ట్ ఎన్ని ఉంటాయో తెలుసా అంటున్నా? తెలుసా అంటున్నా మీకు? ఎన్ని ఉంటాయో చెప్పండి, ఎన్ని ఉంటాయో చెప్పండి, ఎన్ని ఉంటాయో చెప్పండి అంటున్నా. ఎన్ని ఉంటాయో చెప్పండి. ఊరికే మనం ఏం మాట్లాడుతుంది మనకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం కదా మేడం. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ ఎన్ని ఉంటాయో తెలుసుకోండి ముందు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ ఎన్ని ఉంటాయో తెలుసుకోండి, తెలుసుకోండి మేడం. చెప్పండి. మీరు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. 900 నుంచి 1000 పోస్టులు ఉంటాయి. ఆ 1000 పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఇది 2వ నోటిఫికేషన్. ఇది కూడా తెలుసుకోండి. మీరు ఈ రాష్ట్రంలో బతుకుతే కదా తెలిసేది మనకు. నువ్వు యూతో కాదో నాకు తెలియదు, నీకు ఎన్నేళ్ళు ఉన్నాయో నాకు తెలియదు. గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్లో నీకు ఉద్యోగం రాలేదంటే నీవు జీరో అని అర్థం. నీకు ఉద్యోగం రాలేదు అని అంటే నువ్వు ఆ ఉద్యోగానికి అర్హురాలు కాదని అర్థం. మీరందరూ మాట్లాడారు కదా. నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి. ఆవిడ అడుగుతున్నారు కదండి మీ దగ్గర లిస్ట్ ఉంటే పంపించండి అని. షీఈస్ వెరీ స్పెసిఫిక్. మీ దగ్గర లిస్ట్ ఉందా? గ్రూప్ 1 కి ఇంత, గ్రూప్ 2 గ్రూప్ 2 కింద ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము అని ఏమన్నా ఉంటే పంపించండి అని అడుగుతున్నారు. ఆవిడకి తెలియదు, ఉంటే పంపించమని అంటున్నారు. తప్పే. అదే సార్ చెప్తానా పూర్తిగా. నేను చెప్పే సమాధానం వినాలంటున్నా. 1000 నుంచి 1500 ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకు ఆల్రెడీ 950 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ లో 250 ఉద్యోగాలు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు 950 పోస్టులకు విడుదల చేశారు. దానికి కావాల్సింది ఇస్తాను. గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మాట్లాడారు. కానీ 1,25,000 గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్లో ఈ రోజు పనిచేస్తున్న వాళ్ళందరూ కరెక్ట్ గా ఎగ్జామ్ రాసి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆ యొక్క ఉద్యోగానికి అర్హులైంటేనే ఉద్యోగం వచ్చింది. అది కూడా తెలుసుకోకుండా మీ తమ్ముడిని పంపిస్తారా, మీ చెల్లెల్ని పంపిస్తారంటే నా కొడుకుని పంపిస్తాను. ఆవిడ నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంపిటీషన్ లో వాడు పాస్ అయితేనే వస్తుంది ఉద్యోగం. ఈ రోజు ఈ రాష్ట్రానికి తెచ్చిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి ఏదైతే మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చారు. ఇదన్నా తెలుసుకోకుండా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఒక చిన్న కాగితం తెచ్చుకొని దాని గురించే మాట్లాడే సతీష్ గారు మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకుంటున్నారు. రోజులు దగ్గర ఉన్నాయి, చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. హనుమంత్ రెడ్డి గారు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, రెడీగా ఉండండి. ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి, ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కనిపిస్తుందండి. ప్రతి గ్రామంలోనే అభివృద్ధి కనిపిస్తుంది. గుంతలో రోడ్లు, దరిద్రం అంతా కనిపిస్తుందండి. మీరు చేసిన అభివృద్ధి గ్రామాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. హనుమంత్ రెడ్డి గారు, మీరు గంటల తరబడి స్పీచ్ ఇవ్వడానికి కాదు, ఇది డిబేట్, ఇది టీవీ డిబేట్ అనేది మర్చిపోతున్నారు మీరు. క్రాస్ టాక్లు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు వాసుదేవన్ గారు, నేను మాట్లాడతా. మీ ప్రసంగం చాలాసేపు విన్నాం, మీ ప్రసంగాలు చెప్పుకోవాలనుకుంటే మీరు ఇందాక అన్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి చదవటం కాదని. మీరు కూడా సాక్షి టీవీకి లేకపోతే సాక్షి పేపర్కి వెళ్ళి కూర్చోండి. అప్పుడు మీరు చెప్పి సోదంతా మీ జనం అంతా వింటారు. దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దమ్ము ధైర్యాలు గురించి మాట్లాడే అవసరం లేదు. దమ్ముంది ఎక్కడికైనా వస్తాం. మీ జమ్మల మడుగు రమ్మన్నా వస్తాం. క్రాస్ టాకులు వద్దు, అదే చెప్తుంటా. క్రాస్ టాకులు, అజ్ఞానపు మాటలు, దమ్ము ధైర్యం గురించి మేము మాట్లాడతాం. ఎక్కడికి రమ్మన్నా వచ్చి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ఊరికైనా సరే ఆయన పేరేం పేరు నాకు తెలియదు కానీ అభివృద్ధి ఏంటో చూపిస్తా. నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేశాం. ఈ రోజు అవునండి, అందులో ఉన్న అవకతవకలు ఎన్నో, అందులో ఉన్న దోపిడీ ఎంతో, అందులో ఉన్న బాగోతాలు ఎంతో కూడా చూపిస్తాం. రండి రండి, ఏటా డిఎస్సి ఇస్తాం, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మనిషి మీ జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్లు పంచిపెట్టుకుంటున్నాడు. ఎక్కడ ఎవరికి జాబ్ క్యాలెండర్ లేదు. ఇలా క్రాస్ టాక్ కాదు, అదే చెప్పి విను. వినగలిగిన ధైర్యం ఉంటే విను.
మధ్యలో వచ్చి డిబేట్ చేయడం కాదు. మీ ఊర్లోనే మీ ప్రసంగం మేము విన్నాం ఇప్పుడు వరకు. మీ ఊర్లోనే చూపిస్తా అంటున్నా అభివృద్ధి. హనుమంతరెడ్డి గారు మీ ప్రసంగం ఇప్పుడు వరకు మేము విన్నాం. రండి, ఏ ఊరైనా వెళ్దాం రండి, ఏ ఊరైనా వెళ్దాం రండి, మీ ఏ ఊరికే ఊరైనా వెళ్దాం. వెళ్దాం, చంద్రబాబు నాయుడు గారి కుప్పానికే వెళ్దాం, వెళ్దాం రండి, చంద్రబాబు నాయుడు గారి కుప్పానికే వెళ్దాం రండి. అభివృద్ధి నిన్నే మీ జమ్మల మడుగులో వైసీపీ మీరు అభివృద్ధి సంఘం ఓ సామాన్యుడు చేస్తారు. కోలుకొచ్చాడు జాబ్ కొట్టలించుకుని చెప్పండి సార్. నడి రోడ్డు సెంటర్ లో, మీ జమ్మల మడుగు సెంటర్ లో ఓ సామాన్యుడు మీ వైసీపీ దిమ్మ కోలగొట్టాడు. అక్కడే పత్రం మొదలైంది. మీ కోటలను కూలగొడుతున్నారు, సామాన్యులు కూలగొడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ ప్రభుత్వ పరిపాలనకి నూకలు చెల్లిపోయినాయి, మీ పాలనకి నూకలు చెల్లిపోయినాయి, అయిపోయినాయి, మీ రోజులు అయిపోయినాయి. ఇంకొక నెల రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కీర్తన్ గారు, ఇప్పుడు ఎవరికి బుద్ధి చెప్తారా ప్రజలు? సార్, అది చూద్దాం, అదే చెప్తున్నాం. క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆ మేడంకి అవకాశం ఇచ్చినప్పుడు ఆగాలి మీరు. ఏమేం చేస్తున్నామో ఈ రాష్ట్రానికి అన్ని తెలుసు. రైట్. మీ కీర్తన్ గారు ఊరు మాట్లాడారు. నాది- హనుమంతరెడ్డి గారు, సార్, సార్. కీర్తన్ గారు మాట్లాడతారు. హనుమంతరెడ్డి గారు, మీకు One minute, రాష్ట్రానికి one అనేది minute. కరెక్ట్ కాదు. ఆగండి. రైట్. హనుమంతరెడ్డి గారు, కీర్తన్ గారు మాట్లాడతారు. సార్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్, మీకైనా పంపమని చెప్పండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్ 4 years గా ఏం రిలీజ్ చేశారు, ఎన్ని భర్తీ అయినాయి, టీచర్ శాఖలో ఎన్ని, డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి, పోలీస్ శాఖలో ఎన్ని, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని పడ్డాయి, ఆయన మీకు పంపిమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నారు. సెకండ్, వీళ్ళ మినిస్టర్స్ ఎవరైతే